జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన సభలో మాట్లాడారు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడిగితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్కు అవకాశం ఇచ్చారని, ఈసారి ప్రజలు వారి భవిష్యత్తు నిర్ణయించుకోవడానికి ఒక్క ఛాన్స్ తీసుకోవాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్ ప్రజల్ని మోసం చేశారని, ఆయన నుంచి ప్రజల్ని కాపాడేందుకు వచ్చానన్నారు. తాను ముఖ్యమంత్రిని అవుతానో లేదో కాలం నిర్ణయిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్నారు. 23 లక్షల మంది శక్తియుక్తులున్న యువతను ఈ ప్రభుత్వం గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు చేసిందని విమర్శించారు పవన్ కళ్యాణ్. దేశంలోనే రాష్ట్రం గంజాయిలో నెంబర్ 1 అయిందన్నారు. విశాఖ పోర్టులో 25,000 కిలోల హెరాయిన్ దొరికిందని, యువతను ఇలాంటి వ్యసనాలకు బానిస చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని సముద్రంలో తొక్కేద్దామన్నారు. పాకిస్తాన్ సబ్మెరైన్ గాచిని ముంచినట్లు సముద్రంలో తొక్కేద్దామన్నారు. ఎమ్మెల్యే అదీప్ రాజ్ యువకుడు భవిష్యత్తుకు బాటలు వేస్తాడు అని ఓట్లు వేస్తే కరప్షన్ కింగ్ అయ్యారన్నారు. రాష్ట్ర స్థాయిలో జగన్ అరాచకాలు చూస్తుంటే ఇక్కడ అదీప్ రాజ్ దోపిడీలు చేస్తున్నానన్నారు. పరవాడలో నిర్మాణం చేపట్టాలంటే డబ్బులు కట్టాలి. అపార్ట్మెంట్లు కొనాలన్నా, లేఅవుట్ వేయాలన్నా ఈ ఎమ్మెల్యేకి డబ్బులు కట్టాలన్నారు. ప్రజలు ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతున్నారు. ఈ ఎమ్మెల్యేకి దేనికి భయపడుతున్నారని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. ఈ దోపిడీలు ఆగాలంటే కూటమి ప్రభుత్వం రావాలని, అనకాపల్లి పార్లమెంటు నుంచి ఎంపీగా సీఎం రమేష్, పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా పంచకర్ల రమేష్ బాబులను గెలిపించాలన్నారు. తనకు పదవి ఇవ్వకపోయినా గుండె చప్పుడు అయ్యానని, ఓట్లు అడుగుతున్నావు, కావలసిన పనులు చేయకపోతే ప్రశ్నించవచ్చన్నారు. దివ్యాంగులకు కూటమి ప్రభుత్వంలో ప్రతి నెల 6,000 రూపాయల పింఛన్ ఇస్తామన్నారు. మేనిఫెస్టోలో ప్రతి కుటుంబానికి 25,000 రూపాయల లక్షల ఆరోగ్య బీమా కూటమి ప్రభుత్వం తీసుకువస్తుందన్నారు. ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగాలు లేని వారికి నిరుద్యోగ వృత్తి కింద నెలకు 3,000 రూపాయలు ఇస్తామన్నారు. ప్రధానమంత్రి గారి అండతో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు పథకాన్ని తీసుకువస్తామన్నారు జనసేనాని. యువత ప్రతిభను వెలికి తీసేందుకు ప్రతిభ గుణాంకాలు చేపడతామని, 2024 నాటికి ఇండియా సూపర్ పవర్ అవుతుందన్నారు. అలా కావాలి అంటే యువతలో ఉన్న ప్రతిభ పాఠవాలు వెలుగులోకి రావాలన్నారు. రవాణా కార్మికులకు డ్రైవర్స్ సాధికార సంస్థ ఏర్పాటు చేసి ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. డ్రైవర్లను ఓనర్లు చేస్తామని, 4 లక్షలు పైబడిన వాహనాల కొనుగోలు రుణాలకు 5% వడ్డీ సబ్సిడీ, టాక్సీ డ్రైవర్లు, హెవీ లైసెన్స్ కలిగిన వారికి ఏటా 15,000 రూపాయల ఆర్థిక సహాయం, జీవో 21 రద్దు చేస్తామన్నారు. గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తామన్నారు. అలాగే చెత్త పన్నును కూడా రద్దు చేస్తామన్నారు పవన్ కళ్యాణ్. నినాదాలు చేసిన మీరు దశాబ్దం నుంచి సీఎం అని అరుస్తున్నారు. ఇంకా నా ప్రయత్నం జనసేన ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ కావాలి. మొదటి బాధ్యత అది మనకి. అది నెరవేర్చుకున్నాక మీ కోరిక ప్రకారం సింహాద్రి అప్పన్న ఆశీస్సులు ఇస్తే అప్పుడు చూద్దాం. కానీ ఈ లోపు నేను సీఎం అవుతానో లేదో కాలం నిర్ణయించాలి, నాకు తెలీదు. కానీ పవన్ కళ్యాణ్ చేతుల్లో ఏముంది అంటే, మీకోసం ఒక కూలీలాగా పనిచేస్తాడు, మీకోసం ముఠా కూలీలాగా పనిచేస్తాడు. ఒక భవన నిర్మాణ కార్మికుడు ఒళ్ళొంచి ఎలా పనిచేస్తాడో అలా పనిచేస్తాడు. మీ మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే నేను వస్తా. మన SEZలో మీకు అన్యాయం జరిగితే నేను వస్తా. మీరు మాట ఇస్తున్నాను ఈ రోజున మీకు. సుందరపు విజయ్ కుమార్ని, మన సీఎం రమేష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించండి. బాధ్యతలు మేము తీసుకుంటాం. యువతకి ప్రతిసారి నేను వచ్చినప్పుడల్లా ఇంతమంది యువత ఉంటారు. ఎప్పుడు అందరూ ఏం చేస్తారు? అందరూ ఏం పడతారు? మీరు ఏ కులం అని అడుగుతారు, ఏ వర్గం అని అడుగుతారు, మీ ఉపకులం ఏంటి అని అడుగుతారు. అవి గణాంకాలు తీసుకుంటారు. నేను అడుగుతుంది అది కాదు. నీకు ఏం అవ్వాలని ఉంది, నీ అభిరుచి ఏంటి, నీకు ఏమి నేర్చుకోవాలని ఉంది, నీకు ఏమి నేర్చుకుంటే పైకి రావాలని ఉంది, ఆ స్కిల్ డెవలప్మెంట్, ఆ సెన్సెస్ నేను చేయిస్తాను. మీకు ఏమి కావాలి, అభిరుచి కావాలి. సపోజ్ ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఆడబిడ్డలు ఉన్నారు. మాకు వాళ్ళకి పైలట్ కావాలందేమో, బయటికి వెళ్ళలేరు, ఇళ్లలోంచి బయటికి రాలేరు. ఇళ్ళకెళ్ళి తల్లి మీకు ఏం అవ్వాలనుందమ్మా, ఒక యువకుడి దగ్గరికి వెళ్ళి నీకు ఏం అవ్వాలని ఉంది, నీకు దానికి తగ్గ స్కిల్ డెవలప్మెంట్ ఏం కావాలి, ఆ బాధ్యతలు మేము తీసుకుంటాం.
మనకి మోదీ గారు స్కిల్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ ఉంది. దాంతోపాటు స్కిల్ గణాంకాలు ఇది ప్రత్యేకించి మనం చేస్తున్నాం. ఇప్పుడు దాకా భారతదేశంలోనే ప్రతిభా గణాంకాలని, అభిరుచి గణాంకాలని, కుల గణాంకాలు తీసుకున్నారు, కానీ ఏం అవ్వాలి అనే గణాంకాలు ఎవరు తీసుకోలేదు. అది మొట్టమొదటిసారి జనసేన ఆధ్వర్యంలో, టీడీపీ ఆధ్వర్యంలో, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా స్కిల్ గణాంకాలు తీసుకుంటాం. మీకున్న ప్రతిభ, సమర్థతని బట్టి, అభిరుచిని బట్టి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు వచ్చేలాగా మేము గొడ్డు చాకిరీ చేస్తాం మీకోసం. మేనిఫెస్టోలో కొన్ని కీలకమైన అంశాలు చెప్పి ముగిస్తాను. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం రాగానే డిఎస్సి నోటిఫికేషన్, మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం. ఈ 5 సంవత్సరాల్లో యువతకి 20 లక్షల ఉద్యోగాలు. జగన్ కూడా అంటున్నాడు 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని. 1,70,000 ఉద్యోగాలు తీసి 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడంట. ఈ కథ ఒకసారి మీరు చూడండి, వినండి. అలాగే ప్రతి రైతుకి ఏటా 20,000, ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు, ప్రతి ఇంటికి, ప్రతి మహిళకి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్స్. ముఖ్యంగా ఇది జనసేన ప్రతిపాదించింది. మీకు స్కిల్ డెవలప్మెంట్ ఉంటే పెట్టుబడి ఉండదు. పెట్టుబడి కావాలి అంటే 10 మందికి ఉపాధి అవకాశం ఇచ్చే యువత ఉంటే వారి కోసం 10 లక్షలు మీకు ప్రాజెక్ట్ వ్యయంలో సబ్సిడీ ఇచ్చే విధంగా, పెట్టుబడి పెట్టే విధంగా మేము ఈ కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. ఉత్తరాంధ్రకి సంబంధించి మనకి ప్రత్యేకించి ఈ ప్రాంతం తాలూకు అభివృద్ధి, ఉద్యోగ కల్పనకి ప్రత్యేకమైన ఎంప్లాయ్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా మత్స్యకార సోదరులకి చెప్తా ఉన్నాం, నేను కూటమి తరపు నుంచి నిన్న మేనిఫెస్టోలో పెట్టాం. ముఖ్యంగా మత్స్యకారులకి మీకు హాలిడే అప్పుడు మీకు 20,000 రూపాయలు అందజేస్తాం. అలాగే పూడిమడకలో ఫిషింగ్ హార్బర్ని తీసుకురావడానికి ప్రత్యేకంగా సీఎం రమేష్ గారు, మన సుందరపు విజయ్ కుమార్ గారు కృషి చేస్తారు. అలాగే సెస్ కోసం విలువైన పంట భూములు కోల్పోయారు. దాదాపు 4,000 ఎకరాలని రైతుల నుంచి సేకరించారు. వారికి 26 గ్రామాల నుంచి ఈ సెస్ల కోసం దారాదత్తం చేశారు. వారికి ఇవ్వాల్సిన హామీలు పూర్తి చేయలేదు. నిన్న మీకు మాట ఇచ్చా, పోలవరం నిర్వాసితుల కోసం ఎలా నిలబడ్డామో, నేను పాలిటిక్స్ కి వచ్చిందే SCZలు అడ్డగోలుగా మనకి రాజశేఖర రెడ్డి గారు కొన్ని ఇచ్చారు. ఉదాహరణకి మనకి అచ్యుతాపురంలో SCZలు వచ్చినాయి, పరిశ్రమలు వచ్చినాయి. కొన్ని చోట్ల భూములు తీసేసుకున్నారు, కానీ పరిశ్రమలు రాలా, రైతులు నష్టపోయారు. ఆ రైతుల తరపున మీ గొంతు, మీ కష్టాన్ని నేను పవన్ కళ్యాణ్ అనే నేను మీకు అసెంబ్లీలో సుందరపు విజయ్ కుమార్ గారితో పాటు నేను మీ గళం వినిపిస్తాను, మీకు అండగా నిలబడతాం.